ఓకే గాయస్, చేపని రెడీ చేసి అయితే మన చేతికైతే ఇచ్చారు. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు. ఇప్పుడు చూడండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రూప్ కుమార్ నడింపల్లి ఫ్రమ్ విజయవాడ. ఈరోజు మనం ఈ రైల్లో సూర్యలింగ బీచ్ అయితే వెళ్ళబోతున్నాం. సూర్యలింగ బీచ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 82 కిలోమీటర్లు అయితే ఉంది. నేను స్టార్ట్ అయిన లొకేషన్ నుంచి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే గుంటూరు హైవే మీద అయితే ఉన్నాము, టోల్గేట్ దగ్గరలో. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చేసాను. ఎందుకంటే లాస్ట్ టైం ఇదంతా చూపించాను మీకు. కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదని చెప్పి కొంచెం ఎదురుకొచ్చి ఇంట్రో ఇస్తున్నాను, బండి మీద ఇంట్రో ఇస్తున్నాను. ఇప్పుడు మనం టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాం. గుంటూరు వెళ్ళే టోల్గేట్ అనమాట, విజయవాడ నుంచి. లాస్ట్ టైం వీడియోలో కూడా ఈ టోల్గేట్ మనం చూపించాం, కొండవీటి ఫోర్ట్ వెళ్తున్నప్పుడు. ఆ వీడియోని ఎవరైతే చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్లో క్యాష్ గివ్ అవే కూడా ఉంటుంది, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మన బండికి కూడా ఇలాంటిది పెట్టి అలా వెనకాల ప్యానియర్ లాంటిది ఏదైనా లగేజ్ లాంటిది తీసుకెళ్ళక బాగుంటుంది. ఓకే, అయితే ఈ రోడ్ అంతా లాస్ట్ టైం చూపించిందే. ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఉంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం గుంటూరు హైవే నుండి సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. దీన్ని బుడంపాడు సెంటర్ అని అంటారు. ఇలా మీకు గుర్తుగా ఈ పెట్రోల్ బంక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ చాలా బళ్ళు ఉంటాయి, ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి, అన్ని పుచ్చకాయలు, కర్బూజాకాయలు, ద్రాక్షకాయలు అన్నీ అమ్ముతున్నారు. చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ గుంటూరు వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. చూడండి, ఇక్కడ ఫ్రూట్ స్టాల్ ఇవన్నీ. ఈ రూట్లో వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 50 కిలోమీటర్స్ దాకా ఉంటుంది సూర్యలింగ బీచ్. రోడ్డు మీద బ్యాగులు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, ఆ చివరి నుండి ఈ చివరి దాకా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. పుచ్చకాయలు అన్నీ అమ్ముతున్నారు. ఓహో, పిల్లలు కాలంలో స్నానం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. ఓహో, గాయస్, ఇప్పుడే ఆ హైవే నుంచి కొంచెం ఎదురుగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సెంటర్ అయితే వచ్చింది. ఈ సెంటర్ని నారాకొడూరు అంటారు. ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో తెనాలి వచ్చింది. ఇలా మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి, బాపట్ల వైపు అనమాట మనం వెళ్ళాల్సింది. బాపట్ల దగ్గర నుంచి సూర్యలింగ బీచ్ అయితే వెళ్తాం. ట్రాఫిక్ బాగానే ఉంది అబ్బా, ఈ ఏరియాలో బళ్ళు కూడా బాగా తిరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి పల్లెటూర్లు బాగా ఎదురవుతాయి అన్నమాట. మనకు అన్ని పొలాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎదురుకెళ్ళే కొద్దీ. మీకు చూపిస్తాను అనమాట, చూడండి. గైస్, ఇక్కడ చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నా. ఈ షాప్లో ఒక వాటర్ బాటిల్ తీసుకొని తాగా అనమాట ఇప్పుడే. అసలు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు డేట్ వచ్చేసరికి February 8th అనమాట. ఒక 2 డేస్లో నేను ఈ వీడియో అప్లోడ్ చేసేస్తా.
అసలు ఏంటో బాగా దాహం వేసేస్తుంది. అసలు ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అసలు భయంకరంగా దాహం వేస్తుంది ఏంటో, కానీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టుంది. ఏంటో ఈ ఇయర్ కొంచెం ఎండలో ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎండ వెంటనే దాహం వేయటం, ఆకలి వేయటం. ఎండాకాలం వస్తేనే ఇలా అనిపించింది అనమాట. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఎండలు, ఇంకా ఏప్రిల్ మే వస్తే తడగొట్టు వేసుకొని ఇంట్లో పడుకోవడం ఇంత వేడికి. గైస్ ప్రజెంట్ మనం వచ్చేదైతే పొన్నూరు అనే టౌన్లో ఉన్నాం. పొన్నూరు కూడా చాలా పెద్దదేనబ్బా. ఈ టెంపుల్ కూడా చూసారు అంత పెద్దగా ఉందో. ఈ టెంపుల్ పేరేంటో అర్థం కావట్లేదు, కానీ ఎవరికైనా తెలిస్తే మన కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ టెంపుల్ నేమ్ ఎవరికి తెలిస్తే చూసిన వాళ్ళు. పొన్నూరు ఏరియా కూడా పెద్దదేనబ్బా. పెద్ద పెద్ద షోరూమ్లు, షాపింగ్ మాల్లు పెద్ద పెద్దవి ఉన్నాయి, పర్లేదు, నాట్ బ్యాడ్. మీకు ఇక్కడ ఒక టీ స్టాల్ అయితే ఉండిద్ది. టీ సూపర్ ఉండేది అనమాట. నేను ఎప్పుడు పొన్నూరు నుంచి వెళ్ళేటప్పుడు రిటర్న్లో తాగుతూ ఉంటాను. టీ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. మీకు చూపిస్తాను అనమాట దాన్ని, ఆ టీ స్టాల్ని. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నేను చాలాసార్లు వచ్చాను. కొంచెం రోడ్లు వేసినట్టున్నారు ఇదివరకు. అసలు ఈ రోడ్లు అంతా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు కొద్దిగా కంప్లీట్ అయినట్టు ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి రోడ్లు. ఇదివరకు ఇవన్నీ అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండేది అనమాట, వెళ్ళడానికి వీలు లేకుండా. నేను చెప్పిన టీ స్టాల్ ఎక్కడ ఉండిద్దబ్బా. ఏది దాటేసి వచ్చామా, లేకపోతే ఇంకా ఎదురుకు వెళ్ళాలా? ఇంకొంచెం ఎదురుకు వెళ్ళాలి. అక్కడ టీ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇక్కడ నవరంగ్ టీ సెంటర్ ఇది. ఇక్కడ టీ తాగండి, ఎక్సలెంట్గా ఉండిద్ది, చాలా బాగుంటుంది టీ. నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తాగుతా. ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాను అన్నిసార్లు కానీ టీ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది అక్కడ. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇదంతా మార్కెట్ ఏరియా అనుకుంటా, చాలా పెద్దదే అబ్బా పొన్నూరు కూడా. మన మంగళగిరి లాగా ఉంది. మంగళగిరి ఇంచుమించుగా మంగళగిరి ఇది సేమ్. సినిమా హాళ్ళు కానీ చాలా ఉన్నాయి, పెద్దదే పొన్నూరు కూడా. కొంచెం మన మంగళగిరిలో తిరుగుతున్న ఫీల్ వస్తుంది అనమాట పొన్నూరులో తిరుగుతుంటే. చిన్న ప్రాబ్లం వల్ల మైక్ పాడైపోయింది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం ఫేస్ చేయడం తప్పితే ఏం చేయలేం. ప్రజెంట్ వచ్చేసరికి బాపట్ల సెంటర్లో అయితే ఉన్నాను. కొంచెం ఎదురుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది. బాపట్ల సెంటర్ నుంచి సూర్యలంక బీచ్ వెళ్ళటానికి ఇంకా 9 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది సూర్యలంక బీచ్. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుంది మనకి. ఇదేదో సూర్యలంక క్యాంప్ రిసార్ట్ అంట. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ దగ్గరలో అంతా ఇదంతా పార్క్ లాగా అంతా చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ అంతా పిల్లలు ఆడుకుంటున్నారు.
మరి ఇవన్నీ కట్టారన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు, మరి ఎన్నాళ్ళు అవుతుంది కట్టి తెలియదు, కానీ బాగున్నాయి చూడటానికి. ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇది చూడండి, ఇక్కడ మామిడికాయ చెట్ల కింద చక్కగా వంటలు వండుకొని తింటున్నారు అందరూ. స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు ఈ బస్సుల్లో. మా కళ్ళు రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు అబ్బా ఇక్కడ. భలే ఏదో ఉంది, దీన్ని ఏమంటారంటే నేవీకి సంబంధించింది అబ్బా. ఇవ్వండి ఫ్లైట్ అన్నమాట. ఇక్కడ ఎయిర్ఫోర్స్ స్టేషన్ సూర్యలంక అంటే యుద్ధానికి సంబంధించినవి అనుకుంటా ఇవన్నీ. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఈరోజు ఏంటో మొత్తానికి ఏదో ఉందనుకుంటా. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఈ చెట్లల్లో వంట వండుకొని తింటున్నారు. చాలా పెద్దదబ్బా ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇదంతా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఏం కనపడతలేదు కానీ చాలా పెద్దగా ఉంది. అపార్ట్మెంట్స్ లాంటివి ఉన్నాయి లోపల. దగ్గరికి అయితే వచ్చేసాను, బీచ్ దగ్గరికి. చల్లగా గాలి వస్తుంది అనమాట. ఇక ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు. ఎంత బ్రో? 20 రూపాయలు. ఓకే రైట్, 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న రూములు ఉంటాయి ఇక్కడ, స్టే చేసే వాళ్ళు స్టే చేయొచ్చు అనమాట. రూమ్ రేట్స్ కూడా తక్కువలోనే ఉంటాయి, రీజనబుల్గానే. ఎవరైనా నైట్ టైం వచ్చి స్టే చేయాలనుకున్నా స్టే చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇటు బాగానే ఎవరికి సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఇవన్నీ షాపులు ఉంటాయి, ఇవన్నీ షాప్స్. ఈరోజు జనం కూడా బాగానే వచ్చినట్టున్నారు, వీకెండ్ కదా బాగానే వస్తారు. మనం బైక్ పార్క్ చేయాలి. ఎక్కడ పార్క్ చేద్దాం? రైట్, ఇక్కడ బాగుంది, ఇక్కడ చేద్దాం. ఓకే, ఇదే సూర్యలంక బీచ్. ఇదిగోండి, మనకి ఇక్కడ షాప్స్ అనేవి ఉంటాయి. ఈ షాప్స్లో మనకి అంటే షార్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ బీచ్లోకి వెళ్ళి స్నానం చేసే వాళ్ళకి ఏం కావాలంటే బట్టలు అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోపీలు, ఎండు చేపలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ సముద్రం నుంచి పట్టుకొచ్చిన చేపలు అన్నమాట. ఎండలో ఎండబెట్టి అమ్ముతారు. ఇవి ఉప్పు చేపలు, ఎండు చేపలు అంటారు వీటిల్ని. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో సైడ్న ఈ ఎండు చేపలు అమ్ముతారు. ఇదిగోండి, ఇదంతా బీచ్ వ్యూ అనమాట. ఇక్కడ అన్నీ ఐస్ క్రీములు, పుచ్చకాయ మొక్కలు అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బీచ్లో అందరూ స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ స్నానపు గదులు ఉంటాయి. ఈ గదులకు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతారనమాట. ఇదిగోండి, మనకి ఇక్కడ బీచ్ పక్కన ఈ గుర్రాలు, ఒంటెలు, అలాగే బండి మీద తిప్పేవి ఉంటాయి. వీళ్ళు మనల్ని ఆస్తులు అడుగుతారనమాట, కానీ మనం వాళ్ళని బార్గెన్ చేసుకొని తక్కువకి మాట్లాడుకొని తిరగాలి. అదిగోండి, ఐస్ క్రీమ్ బండి పక్కన 4 చక్రాల బండి ఉంది కదా, ఈ బండ్ల పైన తిప్పుతారనమాట. అలాగే ఈ బీచ్ ఉన్న రిసార్ట్స్ ఉంటాయి. ఎవరైనా చిల్ అవ్వాలనుకుంటే చిల్ అవ్వచ్చు, అంటే మందు విందు అన్నీ ఉంటాయి అన్నమాట డ్రింకర్స్కి. ఈ చిన్నదంతా పెద్దదంత పెద్దగా ఉంది ఎంత అంట? 200. ఈ చిన్నవి
80 గంటల వేసుకో జిలేబీ 80 రూపాయలు అవతల 70 రూపాయలు వేసుకోపో నువ్వు రాదులే 50 ఇంకా ఫైనల్ వద్దు ఇంకా వద్దు అందరికి ఇంకా తక్కువ ఇస్తావు నాకే అట్టే అంటే మా ఆయన పట్టుకొచ్చారు చేపలు ఒకటి చాలు జస్ట్ తినడానికి అంతే టేస్ట్ చూడడానికి నా కొడుకు గుంట్లో ఉండాలి ఏం పట్టుకొస్తారయ్యా ఏ గుంట చచ్చిపోయారు ఇద్దరా ఏ గుంట చచ్చిపోయారు అంటే 50 రూపాయలు తీసుకో ఈసారి చేప ఫ్రై చూస్తాను ఎలా ఉంది మా వాడికి చూపిస్తాను వీడియో కాల్లో. ఓకే గాయస్ ఇప్పుడే చేపని కాల్చి మన చేతికి అయితే ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. చేప చాలా వేడిగా ఉంది గాయస్. నోట్లో పెట్టుకోవడం వల్లనే నోరు కాలిపోయింది అనమాట. చేప మీద కారం జల్లిచ్చారు. చాలా టేస్టీగా ఉంది. మీరు కనుక వస్తే కనుక చేప ఫ్రై మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్ అనమాట. హే గైస్ అందరికీ మనం ఈ రైడ్లో ఈ 1000 రూపీస్ని అయితే గివ్ అయితే పెట్టబోతున్నాను. ఈ 1000 రూపీస్ని ఒక్కరికి కాదు నలుగురికి అయితే ఇవ్వబోతున్నాను. ఒక్కరికి 250 రూపీస్ చెప్పున. ఈ 250 రూపీస్ మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఒక స్క్రీన్ షాట్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ని, ఆ 2 స్క్రీన్ షాట్ నాకు డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి. నేను ర్యాండమ్గా 4 సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 250 రూపీస్ సెండ్ చేస్తాను. గూగుల్ పే, పేటిఎం, ఎనీవే దేనిలో దానిలో సెండ్ చేస్తాను. మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయండి. ఓకే గాయస్ ఇంతటితో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.